హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మాట్లాడకపోయే టాపిక్ నిజంగా మీ లైఫ్ స్టైల్ని, మీ థింకింగ్ ప్రాసెస్ని పూర్తిగా మార్చేస్తుంది. అసలు 2026లో ఫ్రీలాన్సింగ్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఇప్పుడు ట్రెండ్ మొత్తం మారిపోయింది. ఒకప్పుడు ఫ్రీలాన్సింగ్ అనగానే ఏదో ల్యాప్టాప్ పట్టుకొని, ఒక కాఫీ షాప్లో కూర్చొని, ఒక క్లయింట్కి పని చేసి పెట్టి, వాళ్ళు ఇచ్చే మనీ తీసుకొని చిల్ అవ్వడం అనుకునేవాళ్ళు. కానీ రియాలిటీ ఏంటంటే, అందులో ఒక పెద్ద ట్రాప్ ఉంది. అదేంటంటే మనం మన టైంని మనీ కోసం ట్రేడ్ చేస్తున్నాం. అంటే మన దగ్గర క్లయింట్స్ ఉన్నంత వరకే మన అకౌంట్లోకి మనీ క్రెడిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక వారం రోజుల పాటు ఫీవర్ వచ్చి పడుకున్నా లేదా ఫ్యామిలీతో ఏదైనా వెకేషన్కి వెళ్ళినా ఆ వారం రోజులు మీ ఇన్కమ్ కంప్లీట్గా జీరో అయిపోతుంది. ఎందుకంటే అక్కడ మీరు వర్క్ చేస్తేనే పేమెంట్ వస్తుంది. దీని ఒక రకంగా చెప్పాలంటే మోడర్న్ డే స్లావరీ అని కూడా అనుకోవచ్చు. అంటే మనకి బాస్ ఎవరో కాదు, మన టైమే మనకి బాస్ అన్నమాట. మన డేలో ఉండే 24 అవర్స్లో మనం ఎంత కష్టపడినా ఒక లిమిట్ వరకే మనం వర్క్ చేయగలం. ఆ లిమిట్ దాటి మనం ఎర్న్ చేయలేం కదా. సో పూర్తిగా క్లయింట్స్ పైన, వాళ్ళ ప్రాజెక్ట్స్ పైన డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడైతే క్లయింట్ దొరకడో అప్పుడు మనకి ఫైనాన్షియల్గా ఫుల్ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. కానీ మార్కెట్లో ఉండే సూపర్ స్మార్ట్ ఫ్రీలాన్సర్స్ ఎవరు కూడా ఇలా ఆలోచించరు. వాళ్ళు ఎప్పుడు కూడా తన టైంని సేల్ చేసుకోరు. వాళ్ళు ఏం చేస్తారంటే డిజిటల్ ప్రొడక్ట్స్ని క్రియేట్ చేస్తారు, ఆటోమేటెడ్ సిస్టమ్స్ని బిల్డ్ చేస్తారు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక ఊర్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకుందాం. ఒక అతను రోజు వెళ్ళి నదిలోంచి బకెట్లతో నీళ్లు మోసుకొచ్చి ఊర్లో వాళ్ళందరికీ అమ్మి డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. అతను బకెట్లు మోసిన రోజులే అతనికి డబ్బులు వస్తాయి. కానీ ఇంకో ఫ్రెండ్ ఏం చేశాడంటే, ఒక 6 నెలలు కష్టపడి నది దగ్గర నుండి ఊర్లోకి ఒక పైప్ లైన్ వేశాడు. స్టార్టింగ్ లో అతనికి ఒక్క రూపాయి కూడా రాలేదు. పైగా అతనికి ఫుల్ కష్టం. కానీ వన్స్ ఆ పైప్ లైన్ సెటప్ అయిపోయాక అతని ఇంట్లో పడుకున్నా సరే ఊర్లో వాళ్ళు వెళ్ళి ఆ కుళాయి తిప్పుకుంటే చాలు అతనికి డబ్బులు వచ్చేస్తూనే ఉంటాయి. ఎగ్జాక్ట్ గా ఇక్కడ స్మార్ట్ ఫ్రీలాన్సర్స్ చేసేది కూడా అదే అనమాట. ఒక్కసారి కష్టపడి ఒక సిస్టమ్ ని క్రియేట్ చేసి వదిలేస్తే అది పదే పదే మనకి ఇన్కమ్ జనరేట్ చేస్తూనే ఉంటుంది. మనం వర్క్ లో లేకపోయినా మన బ్యాంక్ అకౌంట్ లోకి మనీ పడుతూనే ఉంటాయి. అప్పుడు ఆ పైప్ లైన్ ఎలా కట్టాలి, దానికి కావాల్సిన కంప్లీట్ రోడ్ మ్యాప్ ఏంటి అనేది మనం ఒక ఫ్రెండ్లీ డిస్కషన్ లాగా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫ్రీలాన్సింగ్ వరల్డ్లో మనం ఫైనాన్షియల్గా ఫ్రీ అవ్వాలి అంటే మెయిన్గా 3 రకాల ఇన్కమ్ సోర్సెస్ గురించి పక్కాగా తెలుసుకోవాలి. అందులో ఫస్ట్ యాక్టివ్ క్లయింట్ వర్క్. ఇది మనందరికీ తెలిసిందే. మనం ఒక స్కిల్ నేర్చుకొని అది కోడింగ్ అయినా, వీడియో ఎడిటింగ్ అయినా లేదా డిజైనింగ్ అయినా కూడా ఆ సర్వీస్ని క్లయింట్కి ఇస్తే వాళ్ళు మనకి పేమెంట్ ఇస్తారు. ఇది కంప్లీట్గా యాక్టివ్ ఇన్కమ్. మనం కీబోర్డ్ మీద చేతులు పెట్టి వర్క్ చేస్తేనే డబ్బులు వస్తాయి. ఇక సెకండ్ వచ్చేసి డిజిటల్ ప్రొడక్ట్స్. నా దృష్టిలో ఇదే అస్సలైన గేమ్ చేంజర్. మీరు మీ స్కిల్ ని యూస్ చేసి ఒక మంచి ఈ బుక్ కానీ, ఒక డిజైన్ టెంప్లెట్ కానీ లేదా ఒక ఆన్లైన్ కోర్స్ కానీ క్రియేట్ చేసి ఇంటర్నెట్ లో పెట్టేస్తే దానికి మళ్ళీ మళ్ళీ ప్రొడక్షన్ కాస్ట్ ఉండదు. మీరు వేరే ట్రిప్లో ఉన్నా లేదా నిద్రపోతున్నా సరే ఆన్లైన్లో ఎవరైనా దాన్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఒక్కసారి క్రియేట్ చేస్తే దాన్ని వందల సార్లు, వేల సార్లు అమ్ముకోవచ్చు. ఇక థర్డ్ది పాసివ్ ఇన్కమ్. అంటే మనం రెగ్యులర్గా వాడే సాఫ్ట్వేర్స్కి లేదా టూల్స్కి సంబంధించిన అఫిలియేట్ లింక్స్ని మన ఆడియన్స్కి రికమెండ్ చేయడం ద్వారా వచ్చే కమిషన్. ఇది మనం ఒక మామిడి చెట్టు నాటినట్టు ఉంటుంది. ఫస్ట్లో డైలీ నీళ్లు పోసి ఎరువు వేసి పెంచాలి. వన్స్ అది పెద్ద అయ్యాక సీజన్ వచ్చిన ప్రతిసారి మనకి ఫ్రూట్స్ ఇస్తూనే ఉంటుంది. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. నేను ఈ రోజు నుండే ఓన్లీ డిజిటల్ ప్రొడక్ట్స్ మీద కూర్చుంటాను, క్లయింట్ వర్క్ చేయను అంటే అస్సలు వర్కౌట్ అవ్వదు. దీనికి ఒక ప్రాపర్ స్ట్రాటజీ ఉంది. ఫస్ట్ ఇయర్లో మీరు మీ టైంలో 90% కేవలం యాక్టివ్ క్లయింట్ వర్క్ మీదే ఫోకస్ చేయాలి. ఎందుకంటే అసలు మార్కెట్లో ఏ క్లయింట్స్కి ఏం కావాలి, వాళ్ళ పెయిన్ పాయింట్స్ ఏంటి, వాళ్ళు అసలు ఏం కావాలనుకుంటున్నారు, వాళ్ళు దేనికోసం స్ట్రగుల్ అవుతున్నారు అనేది మీకు రియల్ టైంలో వర్క్ చేస్తేనే కదా అర్థమవుతుంది. ఆ మిగిలిన 10% టైంని చిన్న చిన్న ప్రొడక్ట్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేయడానికి వాడాలి. సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అయ్యాక ఆ రేషియోని కొంచెం మార్చాలి. అప్పుడు 70% టైం క్లయింట్ వర్క్ ఇచ్చి 30% టైం ప్రొడక్ట్స్కి ఇవ్వాలి. ఇక థర్డ్ ఇయర్ వచ్చేసరికి మీ పోర్ట్ఫోలియో, మీ ఎక్స్పీరియన్స్ పీక్స్లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఒక 50-50 బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. ఈ స్టేజ్కి వచ్చాక మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఏ క్లయింట్తో వర్క్ చేయాలి, ఎవరితో వర్క్ చేయకూడదు అని. ఒకవేళ ఏ క్లయింట్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినా కూడా మీ లైఫ్ స్టైల్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మీ డిజిటల్ ప్రొడక్ట్స్ మీకు ఆ బ్యాకప్ ఇన్కమ్ని ఇస్తూనే ఉంటాయి.
సరే ఇదంతా బానే ఉంది వినడానికి. అసలు నా దగ్గరున్న స్కిల్‌ని నేను ఎలా ఒక ప్రొడక్ట్ లాగా మార్చాలి అని మీకు డౌట్ రావచ్చు. చాలా సింపుల్ అండి. ఫస్ట్ మీరు చేయాల్సిన పనేంటంటే, మీరు డైలీ క్లయింట్స్ కోసం చేసే వర్క్‌ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. అందులో పదే పదే రిపీట్ అవుతున్న టాస్క్‌లేంటి అనేది ఒక్కసారి మీరు ఐడెంటిఫై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంటెంట్ రైటర్ అనుకోండి. మీరు ప్రతి క్లయింట్ కోసం బ్లాగ్స్ రాసేటప్పుడు ఒక బేసిక్ స్ట్రక్చర్ లేదా ఫార్మాట్ ఫాలో అవుతారు కదా! ఆ ఫార్మాట్‌ని ఒక అందమైన బ్లాగ్ రైటింగ్ టెంప్లేట్‌గా కన్వర్ట్ చేయండి. ఒకవేళ మీరు సోషల్ మీడియా మేనేజర్ అయితే ఒక 30 రోజులకి సరిపడా కాంటెంట్ క్యాలెండర్‌ని ఒక ఎక్సెల్ షీట్‌లోనో లేదా నోషన్‌లోనో డిజైన్ చేసి దాన్ని ఒక ప్రొడక్ట్ లాగా మార్చండి. అదే మీరు గ్రాఫిక్ డిజైనర్ అయితే క్యాన్వాలో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ టెంప్లేట్‌ని డిజైన్ చేసి ఒక బండిల్ లాగా చేయండి. డెవలపర్ అయితే మీరు రెగ్యులర్‌గా వాడే కోడ్ స్నిప్పెట్స్ ఉంటాయి కదా! లేదా ఒక బేసిక్ ల్యాండింగ్ పేజ్ టెంప్లేట్‌ని ప్యాక్ చేయండి. మీరు ఏ ఫీల్డ్‌లో ఉన్నా సరే మీ క్లయింట్‌కి టైం సేవ్ చేసే ప్రతి చిన్న ట్రిక్‌ని, ప్రతి చిన్న వర్క్ ఫ్లోని ఒక డిజిటల్ ప్రొడక్ట్ లాగా మార్చేసుకో ఖచ్చితంగా ఉంటుంది. అయితే డిజిటల్ ప్రొడక్ట్ క్రియేట్ చేయాలనగానే అందరూ ఫీల్ అయ్యేదేంటంటే, ఒక పెద్ద కెమెరా కొనుక్కొని, మైక్ పెట్టుకొని, నెలల తరబడి కష్టపడి ఒక వీడియో కోర్స్ రికార్డ్ చేయాలని అలా అనుకుంటా ఉంటారు. అస్సలు అవసరమే లేదు. ఎప్పుడు కూడా చాలా చిన్నగా బేసిక్‌గా స్టార్ట్ చేయండి. దీన్ని మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి మనం ఒక 3 లెవెల్స్‌లో డివైడ్ చేసుకుందాం. ఓకే. లెవెల్ 1 అనేది చాలా డెడ్ ఈజీ. ఇందులో మీరు జస్ట్ ఒక 10 పేజీల పీడీఎఫ్ గైడ్ లేదా ఒక చెక్ లిస్ట్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇది చేయడానికి మీకు మహా అయితే ఒక 5, 6 గంటలు టైం పడుతుంది. దీనికి ప్రైజింగ్ కూడా రూ. 250 నుండి రూ. 350 లోపు పెడితే ఎవరైనా ఈజీగా కొనేసుకుంటారు. లెవెల్ 2 వచ్చేసి కొంచెం మీడియం. ఇందులో టూల్ కిట్స్ లేదా బండిల్స్ ఇస్తూ ఉంటారు. అంటే మీరు క్రియేట్ చేసిన ఒక 10, 15 టెంప్లేట్స్‌ని కలిపి ఒక ప్యాకేజ్ లాగా ఇస్తారన్నమాట. దీనికోసం మీరు ఒక 15 నుండి 20 గంటల వరకు కేటాయించాల్సొస్తుంది. దీని ప్రైజింగ్ ఒక 1000 నుంచి 2500 వరకు పెట్టుకోవచ్చు. ఇక లెవెల్ 3 అనేది కొంచెం అడ్వాన్స్డ్‌గా ఉంటుంది. ఇందులో మీరు లైవ్ వర్క్‌షాప్స్ కండక్ట్ చేయడం లేదా డీటెయిల్డ్ వీడియో కోర్సెస్ రికార్డ్ చేయడం వంటివి ఉంటూ ఉంటాయి. దీనికి ఫుల్ ఎఫర్ట్ కావాలి. ఒక 30 నుండి 40 అవర్స్ వరకు టైమ్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. దీనికి మీరు 5000 నుంచి 12,000 వరకు కూడా చార్జ్ చేయొచ్చు. కానీ నేనిచ్చే బెస్ట్ సలహా ఏంటంటే ఎప్పుడు కూడా లెవెల్ 1 తోనే స్టార్ట్ చేయండి. ఎందుకంటే తక్కువ ప్రైస్‌లో మీరు ఆడియన్స్‌కి ఒక సూపర్ వాల్యూ ఇస్తే వాళ్ళకి మీ మీద ట్రస్ట్ వస్తుంది. ఆ ట్రస్ట్‌తోనే రేపు మీరు లెవెల్ 3 కోర్స్ లాంచ్ చేసినా గూడా వాళ్ళు కళ్ళు మూసుకొని కొనేసుకుంటా ఉంటారు. ఇప్పుడు ప్రొడక్ట్ అయితే రెడీ చేసాం కానీ దీన్ని జనాలకి ఎలా అమ్మాలి అనేది ఇంకో పెద్ద టాస్క్. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఎవరైనా వాళ్ళ ప్రొడక్ట్ కావాలని ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయగానే వాళ్ళ ఫోన్‌పే నంబర్ ఇచ్చి స్క్రీన్ షాట్ పంపమని అడిగి ఆ తర్వాత వాళ్ళ మాన్యువల్‌గా ఈమెయిల్‌లోనో లేదంటే ఇంకెలాగోనో ఆ ఫైల్‌ని పంపిస్తూ ఉంటారు. ఒక ఇద్దరు ముగ్గురు కస్టమర్స్ అయితే ఇది ఓకే. కానీ ఒకేసారి ఒక 50 మంది కొంటే పరిస్థితి ఏంటి? ఆ చాట్స్‌కి రిప్లై ఇవ్వలేక మీకే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తా ఉంటది. అందుకే మనకి ఒక ఆటోమేటెడ్ సిస్టమ్ పక్కాగా ఉండాలి. సూపర్ ప్రొఫైల్ అనే ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి. ఇలాంటివి ఇంకా గమ్‌రోడ్ లాంటివి కూడా చాలా మార్కెట్‌లో దొరుకుతూ ఉంటాయి. ఇందులో ప్రాసెస్ చాలా స్మూత్‌గా ఉంటుంది. మనం జస్ట్ మన ప్రొడక్ట్‌ని అందులో అప్‌లోడ్ చేసి, ప్రైస్ సెట్ చేసి, ఆ లింక్‌ని మన బయోలో పెట్టుకుంటే చాలు. ఎవరైనా కస్టమర్ ఆ లింక్ మీద క్లిక్ చేసి, వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి పేమెంట్ చేయగానే ఆటోమేటిక్‌గా ఆ ఫైల్ వాళ్ళకి డౌన్‌లోడ్ అయిపోతది. పేమెంట్ మన అకౌంట్‌లోకి వచ్చేస్తది. దీనివల్ల కస్టమర్‌కి వెయిట్ చేసే పనుండదు. మనకి టెన్షన్ ఉండదు. మనం హాయిగా పడుకున్నా సరే బ్యాక్‌గ్రౌండ్‌లో సేల్స్ జరిగిపోతూనే ఉంటాయి. సరే ఇదంతా బానే ఉంది. ఆటోమేషన్ కూడా సెట్ చేసాము. కానీ అసలు నా ప్రొడక్ట్‌ని ఎవరు కొంటారు? నాకేం పెద్ద ఫాలోయింగ్ లేదు కదా! అని మీరు ఫీల్ అవ్వచ్చు. ఇక్కడే మీరు కొంచెం స్మార్ట్‌గా థింక్ చేయాలి. కొత్త ఆడియన్స్‌ని వెతుక్కుంటూ వెళ్ళే బదులు ఆల్రెడీ మీకు ఉన్న నెట్‌వర్క్‌ని వాడుకోండి. మీతో పాస్ట్‌లో వర్క్ చేసిన క్లయింట్స్ ఉంటారు కదా! వాళ్ళలో ఎవరికైతే మీ వర్క్ బాగా నచ్చిందో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. "హే! నేను రీసెంట్‌గా ఇట్లా ఒక పర్టిక్యులర్ టెంప్లేట్ లాంచ్ చేశాను. ఇది మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌కి బాగా యూజ్ అవుతుందని" వాళ్ళకి చెప్పి ట్రై చేయండి. అలాగే మీ లింక్డ్ఇన్ కనెక్షన్స్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌తో షేర్ చేయండి. ఫస్ట్ ఒక 5 సేల్స్ మీ సర్కిల్ నుండే వచ్చేలా ప్లాన్ జేసుకోండి. వాళ్ళిచ్చే ఫీడ్‌బ్యాక్, రివ్యూస్‌ని బేస్ చేసుకొని మీరు ఆ ప్రొడక్ట్‌ని మరింత ఇంప్రూవ్ చేసుకుంటూ పబ్లిక్‌లోకి వెళ్ళొచ్చు. ఇది ఒక సైకిల్ లాగా రన్ అవుతూ ఉండాలి. ఫస్ట్ మీరు ఒక క్లయింట్ దగ్గర వర్క్ చేస్తారు. ఆ వర్క్ చేసే ప్రాసెస్‌ని ఒక స్టెప్ బై స్టెప్ డాక్యుమెంట్ చేస్తారు. ఆ డాక్యుమెంట్‌ని ఒక టెంప్లేట్ లాగా డిజైన్ చేస్తారు. దాన్ని ఒక డిజిటల్ ప్రొడక్ట్‌గా మారుస్తారు. అండ్ ఫైనల్‌గా దాన్ని మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తారు. దీనివల్ల ఒకే పనితో మీకు క్లయింట్ పేమెంట్ వస్తుంది. మీ స్కిల్ డెవలప్ అవుతుంది. పోర్ట్‌ఫోలియో కూడా బిల్డ్ అవుతుంది. ప్లస్
ప్రొడక్ట్ సేల్స్ ద్వారా పాసివ్ ఇన్కమ్ కూడా జనరేట్ అవుతూ ఉంటుంది. దీన్నే ఎకో సిస్టమ్ క్రియేట్ చేయడం అంటారు. ఈ జర్నీలో చాలా మంది ఫ్రీలాన్సర్ స్టార్టింగ్ లోనే కొన్ని బ్లండర్ మిస్టేక్స్ చేస్తారు. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఓవర్ ఎక్సైట్మెంట్ లో ఒకేసారి 4-5 ప్రొడక్ట్స్ ని డెవలప్ చేస్తూ ఉంటారు. ఇది అస్సలు వర్కౌట్ అవుతుంది. ముందు ఒకే ఒక ప్రొడక్ట్ మీద ఫోకస్ చేయండి. దాన్ని మార్కెట్ లోకి వదిలేసేయండి. రెస్పాన్స్ ఎలా ఉందో టెస్ట్ చేయండి. ఆ తర్వాత ఆ ప్రొడక్ట్ తర్వాత అది క్లిక్ అయిన తర్వాత ఇంకో దాని మీదకెళ్ళండి. సెకండ్ మిస్టేక్ ఏంటంటే ప్రైసింగ్. స్టార్టింగ్‌లోనే నేను తోపుననుకోని చాలా హై ప్రైస్ పెట్టేస్తూ ఉంటారు. మార్కెట్‌లో ఎవరికీ మీ గురించి తెలియదు. సో, ముందు తక్కువ ప్రైస్‌తో ఎంటర్ అవ్వండి. రివ్యూస్ పెరిగాక మెల్లగా ప్రైస్‌ని పెంచుకుంటూ వెళ్ళండి. థర్డ్ మిస్టేక్ ప్రమోషన్ ఏంటంటే, నేను చాలా అద్భుతమైన ప్రొడక్ట్ చేశాను. దాని అంతట అదే సేల్ అయిపోతా ఉంటుందని గాల్లో మేడలు కట్టుకున్నారనుకో, మీరు ప్రమోట్ చేయకపోతే మీ ప్రొడక్ట్ గురించి ఎవరికీ తెలీదు. ఏమాత్రం మొహమాటం లేకుండా, సిగ్గుపడకుండా మీ సోషల్ మీడియాలో దాని గురించి పదే పదే మాట్లాడుతూ ఉండండి. ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మిస్టేక్ గివ్ అప్ ఇచ్చేయడం. ఈరోజు ప్రొడక్ట్ లాంచ్ చేసి రేపటికల్లా అకౌంట్‌లో లక్షలు పడిపోవాలనుకుంటే అది సినిమా స్టోరీల్లోనే జరుగుతుంది. రియల్ లైఫ్‌లో కన్సిస్టెన్సీ కావాలి. మనం జాబ్ చేసేటప్పుడు నెల తిరిగేసరికి సాలరీ పడిపోతుంది కదా! అలా అని చాలా రిలాక్స్డ్‌గా ఉంటాం. కానీ ఫ్రీలాన్సింగ్‌లో అలా కుదరదు. ఇక్కడ మీరు ఒక ఎంప్లాయీ లాగా కాకుండా ఒక బిజినెస్ ఓనర్ లాగా థింక్ చేయాలి. మల్టిపుల్ ఇన్‌కమ్ స్ట్రీమ్స్‌ని క్రియేట్ చేసుకుంటేనే లాంగ్ రన్‌లో సస్టైన్ అవ్వగలమని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం ప్రాక్టికల్‌గా ఆలోచిద్దాం. 2026లో ఉన్నాం మనం. అసలు ఫ్రీలాన్సింగ్‌కి ఫ్యూచర్ ఉందా? ఏఐ టూల్స్ అన్నీ వచ్చేసాయి. మన జాబ్స్ తీసుకుంటున్నాయేమో అని చెప్పి ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళందరూ టెన్షన్ పడతా ఉంటున్నారు. కానీ మార్కెట్ రీసెర్చ్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే 2029కి గ్లోబల్ ఫ్రీలాన్స్ మార్కెట్ $16 బిలియన్ టచ్ అవ్వబోతోంది. కార్పొరేట్ కంపెనీస్ కూడా ఇప్పుడు మైండ్ సెట్ మార్చుకున్నాయి. ఒక ఫుల్ టైమ్ ఎంప్లాయీని తీసుకొని వాడికి ఇన్సూరెన్స్‌లు, బోనస్‌లు, బెనిఫిట్స్‌లు ఇచ్చి భరించే కంటే ప్రాజెక్ట్ బేసిస్ మీద ఫ్లెక్సిబుల్‌గా వర్క్ చేసి పెట్టే ఎక్స్‌పర్ట్ ఫ్రీలాన్సర్స్‌కి వర్క్ ఇవ్వడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళకి టాప్ క్లాస్ వీడియో ఎడిటర్స్, కాపీ రైటర్స్, గ్రాఫిక్ డిజైనర్స్ కావాలన్నమాట. అంటే దాంతో పాటు మీరు టెన్షన్ పడతా ఉంటారేమో, ఏఐ అనేది మీకు ఎనిమీ కాదండి. అది ఒక టూల్ మాత్రమే. ఏఐని వాడడం తెలిసిన ఫ్రీలాన్సర్ ఏఐ రాని ఫ్రీలాన్సర్‌ని రీప్లేస్ చేస్తాడంతే. సో, మీరు భయపడాల్సింది ఏఐని చూసి కాదు. కొత్త స్కిల్స్ నేర్చుకోకపోతే వచ్చే ప్రాబ్లమ్స్‌ని చూసి భయపడాలి. సో, మీరు కాలేజ్ చదువుకుంటున్న స్టూడెంట్స్ అయినా సరే, లేదా ఉదయం 9 టు ఈవినింగ్ 6 వరకు ఆఫీస్‌లో చేసే జాబ్‌తో ఫ్రస్ట్రేట్ అయిపోయి, సైడ్ ఇన్‌కమ్‌తో మీ లైఫ్‌ని మార్చుకోవాలనుకుంటున్నా సరే, మీకోసం నేను ఒక సాలిడ్ 30 డేస్ యాక్షన్ ప్లాన్ చెప్తాను. ఈ 30 రోజులకి ఎవరికీ కనిపించకుండా గ్రౌండ్ లెవెల్‌లో వర్క్ చేయండి. ఫస్ట్ వీక్‌లో మీరు చేయాల్సిన పనేంటంటే, కన్‌ఫ్యూజన్ లేకుండా ఒక స్కిల్‌ని పిక్ చేసుకోవడం. మీకేది ఇష్టమో తెలియకపోతే ఒక వారం రోజుల పాటు ప్రయోగాలు చేయండి. ఒక 2 రోజులు క్యాన్వా ఓపెన్ చేసి డిజైన్స్ చేయండి. ఇంకో 2 రోజులు వీడియో ఎడిటింగ్ ట్యుటోరియల్స్ చూడండి. క్యాప్‌కట్ యూజ్ చేయండి. లేకపోతే కైన్ మాస్టర్ యూజ్ చేయండి. మీకు దేంట్లో అయితే బోర్ కొట్టకుండా టైమ్ పాస్ అవుతుందో ఆ స్కిల్‌ని ఫిక్స్ చేసుకోండి. వన్స్ స్కిల్ ఫిక్స్ అయ్యాక ఆ ఫస్ట్ వీక్‌లో కేవలం బేసిక్స్ మాత్రమే నేర్చుకోండి. 80/20 రూల్‌ని ఇక్కడ అప్లై చేయండి. అంటే మీ ఫోకస్ అంతా 80% బేసిక్స్ మీదే ఉండాలి. అడ్వాన్స్డ్ ట్యుటోరియల్స్ చూసి బుర్ర పాడు చేసుకోకండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక నిచ్‌ని సెలెక్ట్ చేసుకోవడం. అంటే మీరెవరికి మీ సర్వీస్ ఇస్తున్నారనేది చాలా క్లియర్‌గా ఉండాలి. నేను అందరికి వీడియోస్ ఎడిట్ చేస్తానంటే ఎవరు మీ దగ్గరికి రారు. బదులుగా నేను ఓన్లీ పర్సనల్ ఫైనాన్స్ యూట్యూబర్స్‌కి మాత్రమే వీడియోస్ ఎడిట్ చేసి వాళ్ళ వ్యూస్ పెంచుతాను అనే ఒక స్పెసిఫిక్ స్టేట్‌మెంట్‌తో వెళ్ళండి. అప్పుడు ఆ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఇక సెకండ్ వీక్‌లోకి ఎంటర్ అవ్వగానే మీ ఫోకస్ అంతా పోర్ట్‌ఫోలియోని బిల్డ్ చేసుకోవడం మీద ఉండాలి. చాలా మంది అడిగే క్వెషన్ ఏంటంటే, "అసలు నా దగ్గర క్లయింట్సే లేరు కదా! పోర్ట్‌ఫోలియో శాంపిల్స్ ఎక్కడి నుంచొస్తాయి? నేనేం చేయగలను?" ఇక్కడే మనం స్మార్ట్‌గా ఉండాలి. మీకు మీరే ఒక క్లయింట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతున్న ఒక వీడియోని డౌన్‌లోడ్ చేసి, దాన్ని మీ ఓన్ స్టైల్‌లో ఇంకాస్త క్రియేటివ్‌గా ఎడిట్ చేసి, దాన్ని మీ శాంపిల్‌గా పెట్టుకోండి. లేదా మీ ఊర్లో ఉన్న ఒక ఫేమస్ కేఫ్‌కెళ్ళండి. వాళ్ళ మెనూ కార్డ్ గాని, లేదా వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చూసి గాని, వాటిని మీరు ఇంకా బెటర్‌గా డిజైన్ చేసి, ఒక శాంపిల్ క్రియేట్ చేసి, మీ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసుకోండి. ఇలా ఒక 3 స్ట్రాంగ్ శాంపిల్ ప్రాజెక్ట్‌ని రెడీ చేసుకోండి. ఈ శాంపిల్స్‌ని ఎవరికైనా పంపించేటప్పుడు దయచేసి గూగుల్ డ్రైవ్ లింక్స్ పంపకండి. అది చూడడానికి చాలా అన్‌ప్రొఫెషనల్‌గా అనిపిస్తుంది. ఒక చిన్న పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ లాంటిది క్రియేట్ చేయండి. లేదా కనీసం మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్‌ని ఒక ల్యాండింగ్ పేజ్ లాగా మార్చుకొని, అక్కడ మీ వర్క్‌ని చాలా నీట్‌గా ప్రెజెంట్ చేసుకుంటా ఉంటే, అప్పుడే క్లయింట్‌కి మీ మీద ఒక రెస్పెక్ట్ వస్తుంది. థర్డ్ వీక్‌లో మీ ప్రైజింగ్ స్ట్రాటజీని ఫ్రీలాన్స్ ప్లాట్‌ఫార్మ్స్‌లో మీ ప్రొఫైల్‌ని సెటప్ చేసుకోవాలి. ప్రైజింగ్ ఎలా పెట్టాలో తెలియక చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దీనికి బెస్ట్ సొల్యూషన్ ప్యాకేజెస్ క్రియేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీడియో ఎడిటర్ అనుకోండి.
అనుకుంటే ఒక 60 సెకండ్స్ షార్ట్ వీడియో ఎడిటింగ్, దానికి క్యాప్షన్, సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేసి ఇవ్వడానికి 3000 రూపీస్ అని చెప్పి ఒక క్లియర్ ప్యాకేజ్ రెడీ చేసుకోండి. ఇప్పుడు ఫైవర్, అప్‌వర్క్స్ లాంటి ప్లాట్‌ఫార్మ్స్‌లో అకౌంట్స్ ఓపెన్ చేసుకొని మీ ప్యాకేజెస్‌ని గిగ్స్ లాగా పబ్లిష్ చేయండి. ఇక్కడ ఒక రూల్ గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్‌లో మన గోల్ డబ్బులు సంపాదించడం కాదు. మన గోల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ రివ్యూ సంపాదించడం. కాబట్టి కొంచెం తక్కువ ప్రైస్ కోట్ అయినా సరే ఫస్ట్ 2, 3 ఆర్డర్స్ తెచ్చుకొని వాళ్ళకి 5 స్టార్ సర్వీస్ ఇవ్వండి. వన్స్ మీకు రివ్యూస్ పెరిగాక ప్రతి నెల మీ ప్రైస్‌ని ఒక 10 నుండి 20% పెంచుకుంటూ పోండి. కానీ ఇంకో విషయం ఏంటంటే ఎవరికీ కూడా ఫ్రీగా వర్క్ చేసి పెట్టకండి. రూ. 100 ఇచ్చినా సరే మీ టైంకి ఒక వాల్యూ ఉందని వాళ్ళకి తెలియాలి. ఇక ఫోర్త్ వీక్ ఇదే అసలైన గేమ్. ఇందులో ఏంటంటే మీరు బయటపడి డైరెక్ట్‌గా క్లయింట్స్‌ని అప్రోచ్ అవ్వాలి. దీన్నే కోల్డ్ అవుట్ రీచ్ అంటారు. మీ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో రెస్టారెంట్ ఓనర్స్‌ని, జిమ్ రన్ చేసే వాళ్ళని డైరెక్ట్‌గా వెళ్లి కలవండి. అన్నా ఇట్లా మీ జిమ్‌కి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ సరిగ్గా లేదు. నేను ఒక వారం రోజుల పాటు మీకు రీల్స్ చేసి పెడతాను. మీకు నచ్చితేనే నెక్స్ట్ వీక్ నుండి నాకు పే చేయండి అని ఆఫర్ ఇవ్వండి. ఆన్‌లైన్‌లో అయితే డైలీ ఒక 5-10 మంది పొటెన్షియల్ క్లయింట్స్ ఇన్‌స్టాగ్రామ్ నుండి టీఎమ్స్‌లో గానీ లేదా లింక్డ్ఇన్ మెసేజెస్‌లో గానీ ఇలా చాలా కస్టమైజ్డ్‌గా ప్రొఫైల్స్ పంపించండి. టెంప్లెట్స్‌ని కాపీ పేస్ట్ చేయకండి. వాళ్ళ ప్రొఫైల్ చూసి వాళ్ళ ప్రాబ్లమ్‌ని మీరు ఎలా సాల్వ్ చేస్తారో జెన్యూన్‌గా రాయండి. ఫేస్‌బుక్‌లో ఉండే స్పెసిఫిక్ కమ్యూనిటీ గ్రూప్స్‌లో, డిస్కార్డ్ సర్వర్స్‌లో జాయిన్ అయ్యి అక్కడ జనాలు అడిగే క్వెషన్స్‌కి ఆన్సర్ ఇస్తూ హెల్ప్ చేయండి. ఆటోమేటిక్‌గా వాళ్ళు మీ ఇన్‌బాక్స్‌కొస్తారు. ఇలా ఒక 30 రోజులు డెడికేటెడ్‌గా చేస్తే ఆ మంత్ ఎండ్‌కి మీ చేతిలో ఒక మంచి స్కిల్, ఒక ప్రొఫెషనల్ పోర్ట్‌ఫోలియో, ఫైవర్‌లో ఒక యాక్టివ్ అకౌంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మీకు కాన్ఫిడెన్స్ ఒస్తాయి. ఇక స్టూడెంట్స్‌కి స్పెషల్‌గా కొన్ని విషయాలు జెప్పాలి. ఈ యూట్యూబ్‌లో థంబ్‌నెయిల్స్ చూసి మోసపోకండి. కాపీ పేస్ట్ జాబ్స్ డైలీ 5000 ఎర్న్ చేయొచ్చు. డేటా ఎంట్రీ చేస్తే లక్షలొస్తాయని చెప్పేవి 99% ఫేక్ అండ్ స్కామ్. ఏ స్కిల్‌లో లేకుండా ఎవరు మీకు ఊరికే డబ్బులివ్వరు. మీరు నిజంగా స్టూడెంట్ లైఫ్‌లో ఉండి వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్ మనీ ఎర్న్ చేయాలనుకుంటే కొన్ని జెన్యూన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్‌ది డిజైన్ రిలేటెడ్ వర్క్. అందరూ చేసే లోగో డిజైనింగ్ లాంటి రొటీన్ పనులు కాకుండా కొంచెం క్రియేటివ్‌గా ఆలోచించి మ్యాగజైన్ లేఔట్ ఆ లేఔట్ డిజైనింగ్ లేదా బుక్ కవర్ డిజైనింగ్ లాంటివి నేర్చుకోండి. వీటికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కాంపిటీషన్ తక్కువ ఉంది కాబట్టి. సెకండ్‌ది కాపీ రైటింగ్. మీరు జొమాటో లేదా స్విగ్గీ వాళ్ళ నోటిఫికేషన్స్ చూసే ఉంటారు. ఎంత క్యాచీ‌గా ఉంటాయో గదా! ఒక యూజర్‌ని ఆకట్టుకుని ఆ ప్రొడక్ట్స్‌ని కొనేలా రాయడమే కాపీ రైటింగ్. అలాగే లింక్డ్ఇన్‌లో చాలామంది సీఈఓలు చాలా బిజీగా ఉంటారు. వాళ్ళకి పోస్ట్ రాసే టైం ఉండదు. వాళ్ళ దగ్గరికెళ్ళి మీ తరపున డైలీ ఒక పోస్ట్ నేను రాస్తాను. దానికి ఇంత పే చేయండి అని అడగండి. దీన్నే గోస్ట్ రైటింగ్ అంటారు. దీనికి ఇప్పుడు భయంకరమైన డిమాండ్ ఉంది. థర్డ్‌దొచ్చేసి వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్. మీ వాయిస్ కనుక కొంచెం బేస్‌తో క్లియర్‌గా ఉంటే మీరు దీనిలో బాగా క్లిక్ అవ్వచ్చు. ఇప్పుడు ఏఐ వాయిస్‌లో ఎన్ని వచ్చినా సరే, మనుషులు మాట్లాడేటప్పుడు వచ్చే ఆ ఎమోషన్‌ని ఏఐ టూల్స్ ఎగ్జాక్ట్‌గా రెప్లికేట్ చేయలేవు. కాబట్టి వాయిసెస్.కామ్ లాంటి సైట్స్‌లో మీ వాయిస్ శాంపిల్స్ అప్‌లోడ్ చేయండి. ఫోర్త్ ఆప్షన్ ఇంటర్న్‌షిప్స్. మీకు అర్జెంట్‌గా మనీ కంటే ముందు ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలంటే ఇంటర్న్‌శాల లాంటి సైట్స్‌లోకెళ్ళి ఏదైనా స్టార్టప్ కంపెనీలో ఒక 3 నెలలు ఇంటర్న్‌షిప్ చేయండి. అక్కడ ఒక టీమ్‌తో ఎలా వర్క్ చేయాలి, ప్రాజెక్ట్‌ని డెడ్‌లైన్స్ లోపు ఎలా కంప్లీట్ చేయాలనేది మీకు లైవ్‌లో నేర్పిస్తారు. ఫిఫ్త్ ఆప్షన్ ఏంటంటే ప్రింట్ ఆన్ డిమాండ్. మీకు మంచి హ్యూమర్ సెన్స్ ఉండి కొటేషన్స్ కానీ, ఫన్నీ డైలాగ్స్ కానీ తెలిస్తే వాటిని డిజైన్ చేసి టీ షర్ట్స్ మీద ప్రింట్‌కిచ్చేయండి. రెడ్ బబుల్, ప్రింట్‌ఫుల్ లాంటి సైట్స్‌లో మీ డిజైన్స్‌ని పెడితే ఎవరైనా కస్టమర్ ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళే ప్రింట్ చేసి డెలివరీ చేస్తారు. మీకు మాత్రం ఆ డిజైన్‌కి సంబంధించిన కమిషన్ వస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు చేయాల్సింది క్రియేటివిటీ ప్లస్ ప్రమోషన్ మాత్రమే. కానీ ఎవరికైనా సరే మీకు ఒక పని ఇస్తానని చెప్పి రిజిస్ట్రేషన్ కోసం ఒక రూ. 1000 కట్టండి అని అడిగితే మాత్రం గుడ్డిగా వాళ్ళని బ్లాక్ చేసేయండి. అది పక్కా స్కామ్. మేము కూడా ఇలాంటివి చాలా చేసి స్కామ్‌లో ఇరుక్కుపోయి వచ్చామన్నమాట. నేను కాలేజ్ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు. చాలా మందికి ఇదంతా వింటుంటే ఇవన్నీ వర్కౌట్ అవుతాయా? నువ్వు చెప్పడం ఈజీగానే చెప్తున్నావు. కానీ ప్రాక్టికల్‌గా ఎవరైనా సాధించారనే డౌట్ ఉంటుంది. సో, మీకు ఒక క్లారిటీ ఇవ్వడానికి నేను నా పర్సనల్ ఎర్నింగ్స్‌ని సంబంధించిన సీక్రెట్స్‌ని రివీల్ చేస్తాను. ఇప్పుడు కాదు వేరే వీడియోలో. ఎన్నో ఫెయిల్యూర్స్ చూసామండి. సో, మీరు ఈ రిజల్ట్స్ అన్నీ చూసి ఇప్పుడు నేను చెప్పేవి చూసి, ఏదో చెప్తున్నారులే భలే చెప్పేసారు వీళ్ళు అని చెప్పి క్లోజ్ చేసుకొని ఎళ్ళిపోతే రేపటికి మీ లైఫ్‌లో ఏమీ చేంజ్ అవ్వదు. మీకు నిజంగా ఒక బిజినెస్ మైండ్‌సెట్ ఉండాలి. మీ దగ్గర ఒక స్కిల్ మీ దగ్గర ఒక స్కిల్ ఉందంటే దాన్ని ఎన్ని రకాలుగా క్యాష్ చేసుకోవచ్చో ఆలోచించండి. క్లయింట్‌కి సర్విస్ ఇవ్వండి. అదే స్కిల్ మీద టెంప్లేట్స్ అమ్మండి. అదే స్కిల్ గురించి సోషల్ మీడియాలో కంటెంట్ చేయండి. అప్పుడే మల్టిపుల్ ఇన్‌కమ్ స్ట్రీమ్స్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడే ఒక నోట్‌బుక్ తీసుకొని రాసుకోండి. మీ ఈ 30 రోజుల్లో ఏం చేయబోతున్నారని. మీ యాక్షన్‌ని బట్టి మీ ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది.